హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, మనం ముందుకు వెళ్తున్న ప్రతిసారి మన చుట్టూ ఉన్న కొందరు మనకు పదే పదే ఈ ప్రశ్నలు రేకెత్తిస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు నన్ను ఇష్టపడడం లేదు? ఎందుకు వాళ్ళు నా విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు? వాళ్లకు ఎందుకని ఈ పగ? ఇది మనకున్న ఓ శాశ్వతమైన గుండె నొప్పిలా ఉంటుంది. ఎందుకు అంటే, మనం ఎప్పటికీ ఆ విధమైన ద్వేషాన్ని ఆశించం కాబట్టి. మనం చూపిన మంచితనానికి ప్రతిస్పందనగా వచ్చే ద్వేషం మన హృదయాన్ని ఎంతగానో బాధ పెడుతుంది. కానీ నిజం ఏమిటి అంటే, ఎవరు మన గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఇక అదే మన నిజాన్ని నిర్ధారించదు. మన నిజాన్ని నిర్ధారించేది మన లక్ష్యం పట్ల మనకున్న నిబద్ధత, మన మనస్సు యొక్క శుద్ధి, మన కృషి. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మన విజయానికి సంతోషపడరు. ఎందుకు అంటే, వాళ్లకు ఒకదాన్ని కోల్పోయామనే బాధ ఉంటుంది. ఇక మీరు వెలుగులో నిలబడినప్పుడు వాళ్ళు మిగిలిన చీకటిని గుర్తు చేసుకుంటారు. వాళ్ళలోకి అసమర్థత, అసంతృప్తి, అసూయ ఇక మీతో పోలిస్తే బలంగా ఉంటారు. అందుకే మీపై పగను పోషిస్తారు. నీ విజయాన్ని తగ్గించాలనుకుంటారు. మీ నడకను అడ్డుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తారు. ఎవరి ప్రతికూలత మీ విజయాన్ని ఆపలేదు. ఇక ఎవరి ద్వేషం కూడా మీ స్వచ్ఛతను మసకబార్చలేదు. ఎవరి నిందలు కూడా మీ నిజాయితీని చెక్కు చెదర్పలేవు. పగతో, అసూయతో, ఇక అలాగే ద్వేషంతో ఉన్న వాళ్ళని చూస్తూ మీరు ఆలోచించాల్సింది ఒక్కటే: నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను ఇంకా నన్ను నేను బలంగా తీర్చిదిద్దుకోవాలి అని. వాళ్ళు పగతో చూస్తే మీరు సహనంగా నవ్వండి. ఇక వాళ్ళు నిందిస్తే మీరు భయంతో సమాధానం చెప్పండి. వాళ్ళు తోక ముయ్యకపోతే ప్రయత్నిస్తే మీరు ఆకాశంలో విహరించండి. నిజమైన బలాన్ని చూపించాల్సిన సమయం ఇది. ఇక మీ విజయాన్ని చూసి వాళ్ళు శాంతపరంగా ఆలోచించే రోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ అది న్యాయమైన త్రోవను మీరు విడవకుండా నడిచినప్పుడు మాత్రమే. ఈ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. అర్థమైంది కదండి? వాళ్ళ పగ మిమ్మల్ని ఆపలేదు. ఎందుకు అంటే, మీ లక్ష్యం అనేది భగవంతుడితో పొంతన. గుర్తుపెట్టుకోండి, మీ ప్రయాణం నిబద్ధతతో నిండిందైతే ఇక మీ గురించి ఎవ్వరు ఏమనుకున్నా, ఎలాంటి పగ చూపినా మీ వెలుగును ఎవ్వరూ ఆపలేరు. ఆ వెలుగులోనే ఈ ప్రపంచాన్ని ప్రేరేపించాలి. అర్థమైంది కదా? వాళ్ళపై మనపై వాళ్ళు ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఇక మనం వారిని ఎప్పుడూ కూడా దుఃఖపెట్టకపోయినా వాళ్ళు మన విజయాన్ని గుండె నిండా చూడలేకపోతున్నారు. మనం ఎప్పుడూ కూడా వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నప్పటికీ ఇక ఇది బాధించక మానదు. మనం కూడా మనుషులమే, మనకు భావాలుంటాయి. కానీ అదే సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఒక గొప్ప సత్యం ఉంది: ఎదగడానికి ఎదుగుదల అడ్డంకులు కావాల్సిందే. ఇక ద్వేషం అనేది నీ ఎదుగుదలకు పుష్కలంగా నూనె పోసే ఇంధనం. మన మార్గాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే ప్రతి విమర్శ, ప్రతి అపహాస్యం, ప్రతి పగ మనల్ని ఆత్మనిర్భరంగా, నమ్మకంగా, అలాగే దృఢంగా మారుస్తుంది. ఈ ఒక్క నిజాన్ని కూడా మర్చిపోవద్దు. పగ కలిగిన వాడు ఎప్పటికీ కూడా జ్ఞాపకంగా మిగిలిపోతాడు. అలాగే కానీ పగకున్న చెయ్యలేనివాడు చరిత్రలోనే నిలిచిపోతాడు. ఇక నీ నిష్కలతనే నీ అసలైన ఆయుధం. నీ శ్రమనే
నీ నిజమైన జవాబు. నీ నమ్మకమే నీ విజయం వెనుక ఉన్న శక్తి. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోయారు అంటే అది నీ తప్పు కాదు. వాళ్ళు నిన్ను తక్కువగా చూడాలి అనుకుంటున్నారు అంతే. అంటే అది నీ విలువ తగ్గిన సంకేతం కూడా కాదు. వాస్తవానికి అది వారి హృదయంలో ఉన్నటువంటి అసమర్థత అరిచే గట్టి అరుపు. ఎప్పుడైనా వింతగా అనిపించిందా మీకు? ఎందుకంటే మనం ఎవరి జీవితాల్లోనూ హాని చెయ్యాలని మనమే భావించి, కానీ వాళ్ళు మాత్రం మన పేరు వినగానే కన్నెత్తి చూసే స్థితిలో కూడా ఉండరు. గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి. ఇక అందుకే మన జీవితాన్ని ఎప్పుడూ కూడా వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా గడపకూడదు. మన మనసును నమ్మాలి. మన లక్ష్యాన్ని నమ్మాలి. నమ్మకం అనేది ఉండాలి. నేను పగ, కోపం కాదు, ప్రయాణానికి పుట్టానని పగవాళ్ళు ఉన్నంతకాలం మన జాగ్రత్తలు ఎక్కువైపోతాయి. మన దారి మరింతగా స్పష్టమవుతుంది. ఇక వాళ్ళు మన గురించి ఏమనుకున్నా చివరికి చెప్పేది కాలమే. నిజంగా ఎవరు నిజమైన వారు, ఎవరు నాటకీయంగా ద్వేషించారో కాలమే సమాధానం చెబుతుంది. అర్థమైంది కదా? అందుకే మనం మౌనంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మన పని మనం చెయ్యాలి. మన కథని కాలం చేత రాయించాలి. చివరికి ఒక గొప్ప విషయాన్ని మర్చిపోకండి. ఒకవేళ మీరు వారి వల్ల పగతో బాధపడుతున్నట్లయితే అదే అర్థం మీరు ఏదో గొప్ప దాన్ని సాధించారు అని. ఏ మతాన్ని నమ్మినా సరే భగవంతుడు ఎప్పటికీ పగతో నడిచే వాళ్లకు గెలుపు ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. అందుకే మీ కష్టాన్ని ఆయుధంగా మార్చండి. మీ నిశ్చలతను ఒక వేదికగా మార్చండి. మీ విజయాన్ని నిశ్శబ్దంగా అందించండి. అప్పుడు వారి పగే వారిని మింగివేస్తుంది. గుర్తుంచుకోండి. వాళ్ళ పగతో మనం ఆగిపోతే ఇక మన గమ్యం అసాధ్యమవుతుంది. అలాగే వాళ్ళ ద్వేషాన్ని మనం మనసులో పెట్టుకుంటే గనుక మన మనసే మనకు శత్రువుగా మారిపోతుంది. కాబట్టి వాళ్ళ చీకటిని పట్టించుకోకుండా మన వెలుగుని మనం మెరిపించాలి. మనకు ముందుకెళ్లాల్సిన దారి ఉంది. మన కళ్ళల్లో కలలు ఉన్నాయి. ఇక మన చేతిలో స్వప్నాన్ని నిజం చేసే శక్తి ఉంది. మీరు ఎదుగుతున్నప్పుడు వాళ్లకు మీరు అసౌకర్యంగా కనిపించవచ్చు. మీ వెలుగు వాళ్ళ మౌలికతను గీకివేస్తుంది. మీ శబ్దం వాళ్ళ మౌనాన్ని భంగం చేస్తుంది. ఇక అందుకే వాళ్ళు మిమ్మల్ని దూరం చెయ్యాలని చూస్తారు. అయితే ఒకసారి ఆలోచించండి. ఏవైనా వృక్షాలు ఎదగాలి అంటే వాటిపై రాళ్ళు ఉండాలి. ఇక అవి నేలకూలవు. ఆ మొక్కలే మరింత బలంగా నిలుస్తాయి. నీపై రాళ్ళు పడుతున్నాయి అంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. ద్వేషం పెరుగుతుంది, విమర్శలు వర్షంలా కురుస్తున్నాయి. కానీ ఆ వర్షంలో తడవకుండా ముందుకు సాగేవాడే నిజమైన విజేత. గుర్తుపెట్టుకోండి. అలాగే నీ కృషిని చూసి వాళ్ళు తలవంచాలి. వాళ్ళ మాటల్ని అదుపులో పెట్టే సమయం దగ్గరలోనే ఉంది. మీ ఎదుగుదలే వాళ్ళకి బుద్ధి చెబుతుంది. ఇక మీ నిజాయితీనే వాళ్లకు కల్పితలపై గెలుస్తుంది. మీ మౌనమే వాళ్ళ విమర్శలపై శబ్దంగా మారుతుంది. ఇక కాబట్టి వాళ్ళు ద్వేషిస్తే నువ్వు నవ్వు, వాళ్ళు దూరమైతే శాంతించు. వాళ్ళు కించపరుస్తూ ఉంటే వారికి నీ ఎదుగుదలే నిజమైన ప్రతీకారంగా చూపించు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో విజయం కంటే గొప్పదైన ప్రతీకారం లేదు. ఇతరుల ద్వేషం నిన్ను మట్టిలో కలిపేందుకు కాదు, నిన్ను మరింత బలంగా మార్చేందుకు వచ్చేది. అర్థమైంది కదా? పగ చూపేవారు మిగిలిపోతారు. కానీ నువ్వు రాణిస్తే వాళ్ళే తల వంచాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి.
సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.